బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎలాగుంటాయంటే, నేను కూడా ఇలా బతకాలి, నేను కూడా ఇలా జీవించాలి, నేను కూడా ఇలా నడవాలి. ఎందుకంటే అలాంటి మాటలు మనము చూడబోతున్నాం. బైబిల్లో ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు ఏ ముద్రలు? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఈ ముద్రలు మరి యేసు క్రీస్తు ముద్రలు అని చెప్తున్నాడు. ఆయన ముద్రించబడ్డాడు. ఎలా ముద్రించబడంటే యేసు ముద్రల చేత ముద్రించబడ్డాడు. హల్లెలూయా. ఈ మాట బైబిల్లో ఉంది. అసలు యేసు క్రీస్తు ముద్ర పౌలు గారు వేయించుకోవడం అంటే ఏంటి? ఈ యొక్క నాయక జీవితంలో మనము కదా చిన్న చిన్నదానికి కుటుంబాలలో గొడవ పడుతూ ఉంటాం. ఒక మాట చెప్పినప్పుడు చిన్న చిన్న దాంట్లో తిరుగుబాటు అయిపోతూ ఉంటాం మన కుటుంబాలలో. అంటే వినని స్వభావము, లోబడని విధానంలో మనం జీవిస్తూ ఉంటాం. అయితే క్రీస్తులో ఉన్నప్పుడు ఇలాంటి శ్రమలు వస్తాయి, ఇలాంటి కష్టాలు వస్తాయి. అయినను సరే దేవుడు ఏం నేర్పించాడంటే వినయత, మంచి అంటే స్వబుద్ధి స్థితి మనకు నేర్పిస్తాడు. అంటే దీంట్లో ఏమున్నాయంటే నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అపహాలు ఉన్నాయి, దెబ్బలు తినడం ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఉన్నాయి. నువ్వు కుటుంబంలో సహించలేకపోతే ప్రార్థన ఆత్మీయతలు ఎలా సహిస్తావు? ఎలా నేను నిలబడగలుగుతావు? నిన్ను నువ్వు ఈరోజు ప్రశ్నించుకొని నిన్ను కట్టుకొని నీ కుటుంబాన్ని కట్టుకునే స్థాయిలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. అలా కలిగి ఉండాలి. అదే ఇప్పుడు నిజంగా ఈ ముద్రలు అంటే ఏంటో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, ఇది గలతీ సంఘానికి, తిరుగుబాటు జనులకు, వ్యతిరేకులకు, వ్యతిరేకించిన వారికి, తిరగబడిన వారికి పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించున్నాను. చప్పట్లు కొట్టాలి ఒకసారి, మీకు అర్థం కావు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు, ధైర్యం కలిగి చెప్తున్నాడు, ఒక దమ్మున్నటువంటి ఒక సైనికుడిగా చెప్తున్నాడు, పోరాడి జయించగలిగినటువంటి ఒక క్రీస్తు సైనికుడిగా ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు అసలు ఈ ముద్రలు అంటే ఏంటి? మన పైన ఏ ముద్రలు ఉన్నాయి? మనం ఏ ముద్రలు కలిగి ఉన్నాం? అపోస్తలుడైన పౌలు నిజంగా ఈ మాట గలతీలకు, గలతీ సంఘానికి అసలు ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఈరోజు క్రైస్తవులం అని పేరు పెట్టుకోవడం కాదు, క్రైస్తవ లక్షణాలు మనలో ఉన్నాయో లేవో కూడా చాలా చాలా మనం పరిశీలన చేసుకోవాలి. మనం చేసే ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉదాహరణకు ఒక క్రమంలో కూర్చోబెట్టాను నేను. హల్లెలూయా. కూర్చోవటం కూడా ఒక క్రమం, తినటం కూడా ఒక క్రమం, నడుచుకోవటం కూడా క్రమం, మాట్లాడటం కూడా క్రమం, నేర్చుకోవటం కూడా క్రమం. ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకోవాలంటే దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. చాలామంది మన మందిరానికి వచ్చినప్పుడు చూసి వెనక నుంచి చూసినప్పుడు చాలా క్రమంగా కూర్చుంటున్నారు, కూర్చోవటం మాకు నచ్చిందనే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. క్రమం, ప్రతి దాంట్లో కూడా క్రమం ఉండాలి మనకు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నిజంగా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఏ బోధనైతే తుణికిరిస్తున్నారో, ఎవరైతే అపోస్తలుడైన పౌలును తక్కువ తీసేసి మాట్లాడుతున్నారో వారి యొద్ద ఏమని మాట్లాడుతున్నాడు? నేను యేసు యొక్క ముద్రల చేత నా శరీరమును, యేసు ముద్రలు ఎక్కడ ధరించుకున్నాడంట? ఎక్కడ ధరించుకున్నాడంట? శరీరము మీద. హల్లెలూయా. హల్లెలూయా. యేసు యొక్క ముద్రలు. అపోస్తలుడు సామాన్యుడు కాదు. ఎందుకంటే ఈదులు అంటున్నారు ఆయన యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత, ధర్మశాస్త్రం నుంచి ఆయన బయటకు వచ్చి సత్యమును తెలుసుకున్న తర్వాత ఈయనను కూడా ఒక దొంగ బోధకునిగా ముద్రేస్తారు. ఇప్పుడు దొంగ బోధకులు ఉన్నారు కదా, అబద్ధ బోధకులు ఉన్నారు కదా, వారిలోకి లెక్క వేస్తారు. ఒక ఈదుడుగాను, నువ్వు ఈదుడు అంటే నేను ఈదుడుని కాను, నువ్వు ప్రవక్త అంటే నేను ప్రవక్తని కాదు కదా, అబద్ధ ప్రవక్త అంటే కాదు, నేను క్రీస్తు దాసుడను. హల్లెలూయా. ఇవన్నీ అధికారంతో కూడినోటి. మీరు అన్నట్టు నేను యూదుడను కాదు, మీరు అన్నట్టు అబద్ధ ప్రవక్తను కాదు, మీరు అన్నట్టు నేను మరొకరిని కాదు. కానీ నా శరీరం అంతా కూడా నేను ఏ ముద్రలు వేయబడ్డాయి? యేసు యొక్క ముద్రలు. హల్లెలూయా. ఈ విషయాన్ని లోతుకు తెలుసుకోగలిగితే మీరు నిజమైనటువంటి సైనికులు అవుతారు, నిజమైన క్రైస్తవులుగా మీరు పిలువబడతారు.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు వారికి? వారు ఎందుకు చెప్పవలసి వచ్చింది? అస్సలు అపోస్తలుడైన పౌలు ఎలా ఉండేవాడు? ఈదుల పెద్దలతో ఉన్నవాడు, పెద్దవాడు, ఈదులతో పెద్దరికం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, అన్నీ కలిగి ఉన్నవాడు. అన్నిటిని ఏం చేశాడంటే తుణీకరించుకున్నాడు, విడిచిపెట్టాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది? పౌలు ఏం చేస్తున్నారు? యూదులు గలతీలు ఏం చేస్తున్నారు? శ్రమ పెడుతున్నారు. అసలు ఇతను ఎవరు? అబద్ధ బోధకుడు. ఇతను చెప్పేది సత్యం కాదు. ఇతను నిజంగా ఎవరు? యూదుడు అని చెప్పుకుంటున్నాడు, యూదుడు కాదు అన్నప్పుడు ఆయన ఏం చూపిస్తున్నాడు? శరీరాన్ని చూపిస్తున్నాడు. ఆయన శరీరం పైన, ఆయన ఒంటి పైన ఏ ముద్రలు ఉన్నాయి? యేసు యొక్క ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. ఇక మీదట మీరు ఎవరు నన్ను శ్రమ పెట్టవద్దు. మీరు అనుకున్నట్టు నేను దొంగ బోధకుని కాదు. మీరు అనుకున్నట్టు ముసుగులో ఉన్న యూదుడను కాదు. మీరు అనుకున్నట్టు అబద్ధ ప్రవక్తను కాదు. నేను ఎవరంటే క్రీస్తు సైనికుని. అందుకే నా ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు చూడండి అన్నాడు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. నా ఒంటి మీద ఉండే దెబ్బలు చూడండి. క్రీస్తు కొరకు ఎన్ని గాయములు మానిపోయి ఇవన్నీ ముద్రలుగా ముద్రించబడ్డాయంటే ఇవన్నీ క్రీస్తు కొరకు నేను తినిన దెబ్బలు, పడిన ప్రయాస. అందుకే మీరు ఇక మీదట నన్ను చెప్పాలి అంటే వాళ్ళందరూ కలిసి ఏం పెడుతున్నారు? దేవుని నమ్మి దేవుడిలో ఉంటే, దేవుని మార్గంలో నడిస్తే ఎలాంటి శ్రమలు వస్తాయి? ఒకడు తాగుతున్నాడు అనుకో, వాడంతేలే వాడు తాగుడుపోతున్నాడు, బతికే అంత అంటారు అంతే. వాడి కుక్కలు కూడా పట్టించుకో. ఒకడు నీతిగా జీవిస్తున్నాడు అనుకో, వాని మీద పడతాయి చాలా రాళ్ళు. అంటే ఏమంటారు? ఎక్కువగా కాసిన చెట్టుకే, ఎక్కువగా పండిన చెట్టుకే రాళ్ళు పడతాయి. ఏం లేని చెట్టుకి ఎవడేస్తాడు? ఎవడైనా వేస్తాడా? దందికు చూస్తాడా? జీవితాలలో చాలా విలువ ఉంది, జాగ్రత్త పడండి. హల్లెలూయా. ఎలాంటి జీవితం జీవిస్తే నీకు వాల్యూ ఉంటుందో, ఎలాంటి జీవితంలో నువ్వు బ్రతికితే నీ ప్రాణానికి, నీ జీవితానికి ఒక విలువ ఉంటుందో నువ్వు గుర్తించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు హానికరుడు, హింసకుడు, హాని చేసేవాడు. అలాంటి వాడు ప్రభు కొరకు ఏమైందంటే తన జీవితాన్ని, లైఫ్ని మార్చుకున్నాడు. హల్లెలూయా. మార్చుకొని బాధ పెట్టే వారిని ఏమంటున్నారంటే ఇక మీద నన్ను మీరు ఎవరు శ్రమ పెట్టద్దు. శ్రమ పడుతున్నాడు క్రీస్తు కొరకు. క్రీస్తు కంటే ఎక్కువగా శ్రమ పడుతున్నాను, దెబ్బలు తింటున్నాను. నా దేహం అంతా కూడా క్రీస్తు ముద్రలు తప్ప నా ఒంటి మీద ఏమీ ఇక లేవు. అంటే క్రీస్తు కొరకు ఎన్ని దెబ్బలు తిన్నాడు? ఏమన్నా అన్యాయం చేశాడా? ఏమన్నా దెబ్బతీశాడా? ఏమైనా చర్యాన్ని ఏమైనా చేశాడు? ఏం లేదు. క్రీస్తు సువార్తను ప్రకటించడంలో హింసించబడ్డాడు, దెబ్బలు తిన్నాడు. క్రీస్తు కొరకు మంచి సైనికుడుగా నిలబడ్డాడు. చెప్పకూడదాం. హల్లెలూయా. పోరాటం అలా ఉండాలి. మన జీవితాలు మారు మనసు పొందాలి. అపోస్తలుడైన పౌలు కదా, సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. తగ్గించుకున్నాడు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. ఈరోజు బాప్తిసం అంటే ఇంకా ఎంతమంది పాపంలో ఉండాలనుకుంటున్నారు? పాపంలోనే క్రీస్తును పేరు తెలుసుకో ఎర్రకుండా ఉండాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎందుకు క్రీస్తు మన కోసం త్యాగం చేస్తే మనం ఎందుకు బాప్తిసం త్యాగం చేసి బాప్తిసం తీసుకొని మనం క్రీస్తు కొరకు బ్రతకాలనుకోలేదు? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. క్రీస్తు దాసుడు అని చెప్తే కుదరదు. ఊరిక క్రీస్తు పేరు పెట్టుకున్నాడంటే కుదరదు. లేదు నేను 4 పాటలు పాడతానంటే సరిపోదు. హల్లెలూయా అంటూ ఉంటారు కదా. గుండు కొట్టుకుంటే కాదు గుణం మారేది. గుణం మార్చుకుంటే, బుద్ధి మార్చుకుంటే గుణం మారుతుంది. హల్లెలూయా. గుండు కొట్టుకున్నాలే, మొక్కుబడిపోయిందిలే అమ్మాయి అంటే ఇది మారదు. ముందు ఇది మార్చుకోవాలి, ఇది కొట్టుకోకపోయినా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నానంటే పౌలు ఇక మీదట నన్ను ఎవరు శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, ఆమేన్. హల్లెలూయా. సహోదరులారా, మీరందరూ నన్ను హింసిస్తున్నారు, మీరు అనుకున్నట్టు నేను కాదంటున్నాడు. ఎందుకంటే యేసు క్రీస్తు ముద్రించబడ్డం అంటే ఏంటి? దెబ్బలు, లేకపోతే అక్కడికి వెళ్ళి మనం గోరెంటకు పెట్టుకున్నట్టు, లేకపోతే ఇక్కడ పచ్చలు వేసుకున్నట్టు కాదు. ముద్ర అంటే యేసు క్రీస్తు కోసం తినిన దెబ్బలు, పడిన పాటు, అవన్నీ ఒళ్ళంతా కూడా ఏమున్నాయి? ముద్రలుగా మార్చబడ్డాయి.
కొట్టే కొరడాలు ఎలాగుంటాయి? రోమిల్ యేసుక్రీస్తుని కొట్టే కొరడాలు ఎలాగుంటాయి? బ్లేడ్లాగా, కొక్కుల్లాగా, ఆ గాలల్లాగా ఉంటాయి. కొడితే ఏమవుతుంది? దున్నుకొని పీక్కొని వస్తుంది కండ కూడా, ఆయన శరీరం అంతా కూడా కదా. చూద్దాం, చూడండి, ఫిలిమోనుకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం కూడా చూద్దాం. మనం తెలుసుకుందాం ఈ సంగతులు ఏంటో. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును కదా. ఆయన ఎవరి కొరకు ఖైదీ అయ్యాడో చెప్పాలి. ఆయన భూపతి కోసం, ఆయనకు జరగన దొంగతనం చేశా, ఎవరైనా చంపా, సువార్త ప్రయాస నిమిత్తం, క్రీస్తు నిమిత్తం ఏమయ్యాడు? ఖైదీ. చెరసాల అంటే ఇప్పుడులా కాదు, జైలు స్టేషన్లు కాదు. చెరసాలంటే అంతే, బంధకాలు. ఇలాగే కాళ్ళకు చేతులు బంధించి అలా నిలబడుకోండాలి గోడకి. ఇంకా కూర్చోడానికి కానీ తిరగడానికి కానీ పండుకునే అవకాశము ఉండేది కాదు. హల్లెలూయా. ఒక సెకండ్ ఉంటామా దేవుడి నుంచి బయటకు వచ్చేస్తామని. దేవుని నమ్ముకుంటే అమ్మో ఇన్ని వస్తాయా? సాతాను నేను ఏం చేస్తా ఉంది? ఇబ్బంది పెడతా ఉందేమో. సాతాను క్రీస్తులో నిన్ను ఉండకుండా చేయాలనుకుంటా ఉందేమో. క్రీస్తు నిమిత్తం ప్రయాస పడకూడదని చేస్తూ ఉందేమో. హల్లెలూయా. క్రీస్తుకు లోబడి ఉండుట సాతానుకి ఇష్టం లేదు. అందుకే మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, నా ప్రియుడును ఫిలోమోనును, అవియకును, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి ఏమొస్తుందంట? దేవునితో ఉంటే ఏమొస్తుందంట మనకి? చెప్పండి ఒకసారి. కృపయు సమాధానం వస్తుంది. ఈరోజు ఎన్ని కుటుంబాలలో సమాధానం లేదు? మీరు ప్రభుకు దూరమైనారు, లేక ప్రభులోనే ఉన్నారు, మీరు అవిధేయతలో ఇంకా ఉన్నారు. అందుకే కుటుంబంలో ఒకరికొకరికి సమాధానము, ఒకరికొకరి ఐక్యత ఉందా? ఈయన ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఏసురంలో కూర్చొని లెటర్ రాస్తున్నాడా? ఎక్కడి నుంచి రాస్తున్నాడు? ఖైదీ ఎక్కడుంటాడు? చెరలో ఉంటాడు, బంధకాలలో ఉంటాడు, బంధించబడి ఉన్నాడు. పైగా చెరసాల్లో వేసి ఇదో ఆయన బిర్యానీని పెట్టుంటారా? ఒళ్ళంతా పగలగొట్టుంటారు. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఒళ్ళంతా పగలగొట్టుకున్నా సరే దేవునికి స్తోత్రం చెప్పి ఆయన సంఘములకు ఏమి రాస్తున్నాడు? ఉత్తరం రాస్తున్నాడు, లెటర్ రాస్తున్నాడు. మీకు ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం మీకు తోడై ఉండును గాక. అంటే ఈయన బాగా క్షేమంగా ఉన్నట్టు, ఏసులో పండుకొని రాసినట్టుంది ఇది. ఆయన దెబ్బలు తింటూ నెమ్మది లేక సమాధానం కోల్పోయి ఆయన ప్రభువైన యేసు క్రీస్తు కొరకు పోరాడే యోధుడుగా అన్నిటిని అనుసరించి, అన్నిటిని దిగమింగి సహించి లేక ఎవరికి విశ్వాసాలకు రాస్తున్నారు. చెప్పండి కొడదాం ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా కదా. అవిధేయత మాట్లాడతాం. యేసుక్రీస్తుని నమ్మకుండా శ్రమలు వచ్చాయి, శ్రమలు వస్తాయి. ఇక్కడ నాటుకోడి చికెన్ బిర్యానీ తినే చెప్తుంది బైబిల్. ఈ తింటేనే నీకు సమాధానం వచ్చేది. ఈ దెబ్బలు తింటే, ఈ అవమానం వస్తేనే, ఈ నిందలు వస్తేనే నీకు సమాధానం వచ్చేది. పౌలు గారు శ్రమలలో నుంచి మాటలు చెప్తున్నాడు. ఎంతమంది ఇంకా నీ సొంత ఆలోచనలు, సొంత తలంపుల ద్వారా దేవుని నామమునకు దూరంగా వెళ్ళిపోతున్నావు, దేవుని దీవెనలు పొందుకోలేక వెళ్ళిపోతున్నావు. పేరు పెట్టుకోవడం కాదు, క్రీస్తును పోలి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నీకేమొస్తుంది? కృప సమాధానం నీకు తోడై ఉండును కాక. చెప్పండి కొడదాం ఒకసారి. ఈరోజు మనకి రెండు లేవు. కృప లేదు, మన ఇంటిలో సమాధానం కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి, వాక్య ప్రకారం ప్రార్థన చేస్తే నీ ఇంటికి కృప అంటే నువ్వు విస్తరిస్తావు, అభివృద్ధి అవుతావు, క్షేమంగా ఉంటావు. రెండోది ఏం కావాలి? సమాధానం. ఏం పెట్టుకుంటారు చెప్పండి? ఏం పెడితే కొనుక్కోగలరు? నీకు కలిగిన ధనము, ధాన్యము, బంగారు ఇస్తే సమాధానం వస్తుందా? రాదు. యేసుక్రీస్తు మాటను అనుసరించి నడిస్తే నీకు సమాధానం వస్తుంది. చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుడు విజయవంతమైన కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈయన ప్రభువుని ఎరిగాడు, ప్రభు మహిమను చూశాడు, ప్రభు స్వరాన్ని విన్నాడు. నిజంగా పౌల్ ఒక మంచి పోరాడాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే ప్రతి చోట ఆయన ఏం చేశాడంటే ఆయన చూపించుకున్నాడు. నన్ను చూడండి, నన్ను పోలి
నన్ను పోలి నడవండి. నేను ఆల్రెడీ క్రీస్తుని పోలి నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను. క్రీస్తు కూడా దెబ్బలు తిన్నాడు, క్రీస్తు కూడా అవమానం పొందాడు, క్రీస్తు కూడా ఉమ్మి వేయించుకున్నాడు, క్రీస్తు కూడా సిలువకెక్కాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. అయినను సరే నిత్య జీవం కలిగి మనం ఉండాలంటే ఇవన్నీ మనకేమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. అందుకే నిజంగా మనం చూద్దాం. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రికలు చూద్దాం. మీరు జాగ్రత్తగా వినాలి వాక్యం. 2 తిమోతి 4:7 చూద్దాం. ఏ పోరాటంట? పోరాటాలలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఓటమి, ఒకటి గెలుపు. పౌల్ కదా, నిజంగా తిమోతి కదా, ఏ పోరాటం అంట? అమ్మా చెప్పాలి, ఏ పోరాటం? మనం దేంట్లో పోరాడతాం? హల్లెలూయా, హల్లెలూయా. వ్యర్థమైన దానికోసం మనం పోరాటం చేస్తూ ఉంటాం. అర్థమైంది? అది నీకు అవసరమే కలిగిస్తుంది. క్రీస్తు ప్రేమకు దూరమై యేసు క్రీస్తును ఈ ఆదివారం కూడా చాలామంది రాలేకపోయారు. ఎందుకు? అంతే. హల్లెలూయా. మన వాక్యములో బలపడలే, ఇంకా మనం బలమైన ఆహారం తినట్లా, ఇంకా పాలే తాగుతున్నాం. నువ్వు పాలు తాగేంత వరకు ఎలాగ ఉంటావు అంటే పసిబిడ్డలాగే ఉంటావు, కానీ నీకు జ్ఞానేంద్రియములు డెవలప్మెంట్ కావు, లోపల తగ్గిపోతూ ఉంటాయి. నువ్వు అలా ఉండకూడదు. మీరు బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం దేవుని వాక్యం. హల్లెలూయా. ఇది కలిగి జీవిస్తే నువ్వు శక్తి పొందుకుంటావు. ఇది లేకపోతే బలహీనులు అవుతారు. అందుకే ఇక్కడ నిజంగా తిమోతికి రాసిన పత్రికలో ఏమంటున్నాడు? 7వ వచనంలో మంచి పోరాటం మన అంటే మంచి పోరాటం అంటే ఇక్కడ ఎక్కడైనా ముళ్ళు కుచ్చుకోలేదా? ఎక్కడ కానీ నాకు ముళ్ళు పడలేదా? ఎక్కడ కూడా ఈయన దెబ్బలు తినలేదా? ఈయన తరమలేదా? కొట్టలేదా? అవమానాలు నిందలు ఈయన మీద వేయలేదా? ఆయనను సరే ఏమంటున్నాడు? వాటి వైపు నేను చూడలేదు, దెబ్బలను నేను లెక్క పెట్టలేదు, నిందలను గురి నేను ఎంచుకోలేదు, సంభవించబోయే వాటి వైపు నేను చూడలేదు. నా గురి ఎక్కడా? చెప్పాలి, ఎక్కడా? ఈరోజు చాలా దూరం నుంచి వచ్చారు కదా కొంతమంది, గిద్దలూరు, అక్కడక్కడి నుంచి చాలా దూరం, కడప అని. మీ గురి ఎక్కడ పెట్టుకొని వచ్చారు? ఎక్కడికి రావాలని? ఎక్కడికి వచ్చి ఆగాలనుకున్నారు? బొప్పాపురం చర్చిలోకి రావాలనుకున్నారు. అందుకే మీ ప్రయాణాన్ని ఇక్కడ కొనసాగించారు. దేవునికి స్తోత్రం. ఉదాహరణ, మీరు కూడా మన గురి ఎలాగ ఉండాలంటే పరుగు పందెం దేవుని మీద ఉండాలి, పోరాటం మీద ఉండాలి. సంభవించబోయే వాటి మీద ఉంటే నువ్వు చేయిస్తావు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. ఎలాగైతే మందిరానికి రావాలని నువ్వు నిశ్చయించుకున్నావో, నిశ్చయించుకొని ఈరోజు అక్కడి నుంచి ఏ బస్సు ఎక్కావో, ఎలా దిగావో, ఎలా నడుచుకుంటూ వచ్చావో, నీ గురి ఇక్కడ ఉంది. నీ మనస్సు కూడా దేవుని మాట మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం మీద పెట్టాలి. అప్పుడే మన జీవితాలు ఏమవుతాయి? జయం పొందుతాయి. హల్లెలూయా. మీ జీవితంలో వాక్యము పిట్టకథలు కాదు, కథలు కాదు. వాక్యాన్ని వినండి, వాక్యాన్ని అంగీకరించండి, వాక్యము లోతుకు మీరు వెళ్ళండి. అందుకే నేను మంచి పోరాడి తిని నా పరుగును కడముట్టించింది. జయం పొందాడు. పరుగు ఎక్కడికి రావాలనుకున్నావు అక్కడికి రావాలి. మధ్యలో ఆగిపోతే సాధారణంగా బ్రేక్ వేస్తాడు. ఓటమేనేది. అలా కాదు నీ ప్రయాణం, అలా కాదు నీ గురి, అలా కాదు నీ ఉద్దేశం. పౌలు అలా లేడు. ఒక గురి కలిగి ఉన్నాడు. తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. తండ్రి సైనికులను హింసించాం, తండ్రి సేవకులను కదా హాని కలిగించాం. ఇలాంటిది జరగకూడదు. తిరిగి అవసరమైతే నేను కూడా ఒక అత్తసాక్షిని కావాలనుకున్నాడు. చెప్పకూడదు ఒకసారి. ప్రభువు కొరకు, హల్లెలూయా, లోకం కొరకు, ప్రజల కొరకు నేను కూడా ప్రాణం పెడతాను. ఈరోజు మన బ్రతుకులు చిన్న స్వల్పమైన కదా కొన్ని సమస్యలు వదలమంటే ఏం చేస్తాం? ప్రాణమైన తీసుకుంటాను కానీ ఈ బీడి ముక్కను వాడలేనంటాం. ఇంతలా మనిషివి దేనికి లోబడిపోయావు? ఇంతలా మనిషివి దేనికి బానిసయ్యావు? ఇంతలా మనిషివి నిజంగా దేనికి దాసుడేయో? నీ దృష్టికి అది గొప్పదే, నువ్వు గొప్పనివా? నువ్వే దాన్ని చేసింది, నువ్వే. హల్లెలూయా. అయినా సరే ఇలాంటి వివేచన మనకు లేదు, ఇలాంటి జ్ఞానం మనకు లేదు. అందుకే నా పరుగును ఏం కాపాడుకున్నాడంట? ఎన్ని జరిగాయి అంటున్నాడు కదా అక్కడ. ఏమన్నాడు? రోమీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు? నా శరీరం అంతా యేసు ముద్రలుగా ఉన్నాయి, ముద్రించబడ్డాడు. ఆ తర్వాత ఇక మీదట మీరు నన్ను శ్రమ పెట్టవద్దు.
ఆల్రెడీ నేను పడి నిలబడ్డాను. దేవునికి స్తోత్రం. శ్రమలు పడి నిలబడ్డాను. ఇక మీరు ఎవరు శ్రమ పెట్టద్దు నన్ను. నేను యేసుక్రీస్తు దాసుడును, స్వార్థికుడును, పనివాడును. నా గురి అది, నా పరుగు అది. నిందలు వచ్చినా సరే, అవమానాలు వచ్చినా సరే, నన్ను వేధించినా సరే కదా, నా పరుగును నేను ఏం చేశాడు చెప్పండి అమ్మ. మధ్యలో ఆపాడా? లేదు, ఒక 2 నెలలు ఆగి బాప్తీసం తీసుకుంటాలేయా, లేకపోతే 1 సంవత్సరం ఆగి బాప్తీసం తీసుకుంటాలేయా. కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత నన్ను మంచం మీద నలగర పట్టుకొని తొట్టికాడికి బాప్తీసం వేయండి అయ్యా అన్నాడా? ఎలాంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? వయసు ఉడిగినాక తీసుకుంటాలే బాప్తీసం. చాలామందికి ఇక్కడ అప్పుడు నేను దేవుడిని నమ్మలేదు సరిగ్గా. ఇక్కడ మేము తొట్టిది ఉండాము, ఒకటి సొంపు ఈ మిద్ద కట్టేటప్పుడు పెద్దది నీళ్ళ కోసం. ముసలోళ్ళు అయినప్పుడు కడప నుంచి ఒక పాస్టర్ వచ్చి, పూర్వాల నుంచి ఒక పాస్టర్ వచ్చి మంచం పట్టుకొని చామలకు తెలుసు, మంచం మీద తెచ్చామను అంటే లేదు, కూర్చోలేదు, తెచ్చి ఆ నీళ్ళలో చేసిన పాపాలు ఎలా? దేవుడు నేను ఎప్పుడు కోరుకుంటాడు? ఎప్పుడు నువ్వు కావాలనుకుంటాడు? ఎవరైనా ఒక వ్యక్తి వివాహం చేసుకోవాలంటే ఏ వయసులో చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలనుకుంటారు? మరి నిజంగా దేవుడు కూడా నేను ఏం కోరుకుంటాడు? బలమంతా లోకానికి పెట్టి నువ్వు బలహీనుడు పోయి ప్రభువా అంటే అప్పుడు ఆయన దించుకోవాలి వాళ్ళ తల్లి దగ్గరికి. నాయనా నువ్వు ఘనకార్యాలు చేసావు రాయి అంటాడా? సిగ్గుండాలి మనకు క్రైస్తవులుగా. సిగ్గుంటే బాప్తిజం తీసుకొని క్రీస్తు కొరకు మనం బ్రతుకుతాం. హల్లెలూయా. ఆ తర్వాత ఆమెను తెచ్చి నీళ్ళలో ముంచి వేస్తే ఏమవుతుంది? నీ బలమున్నంత వరకు లోకానికి వాడుకొని బలమంతా పోయాక యేసయ్యా నువ్వు నాకు కావాలంటే, అంటే దేవుణ్ణి మనకి ఇష్టకరంగా మనము అనుకూలపరుచుకుందామా? దేవుడు ఏం మేలు చేశాడంటవా? నువ్వు బ్రతికున్నావంటే ఈరోజు ఒక మేలే నీకు. దేవుని చెప్పకూడదాం. నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుడు పెట్టిన భిక్ష దీపం. హల్లెలూయా. దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు? పౌలు గారు జీవితంలో పట్టబడ్డాడు, మారిపోయాడు. అందుకే ఏమంటున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. చెప్పకూడదాం ఒకసారి. పరుగు తుదిముట్టించాలి. ఆయన గురి యొద్దకే పరిగెత్తాడు, ఆయన పరుగును తుది ముట్టించాడు. ఆయన కొరకు పరుగు పందెంలో గెలిచిన తర్వాత ఏ కిరీటం ఉంది అమ్మా? ఏ కిరీటం? ఏ కిరీటం? ఈ కిరీటానికి ఎంతమంది దూరంగా ఉన్నాం? నీతి అనే కిరీటం ఇక్కడ రాయబడి ఉంటుంది. నిన్ను చూస్తే దేవుడు కూడా శబాసనాలి, దయ్యాలు కూడా వణికి భయపడాలి. అది దేవునికి మాత్రమే కనబడాలి. దానికోసమై పౌలు తనను తానేం చేసుకున్నాడు? నలగొట్టుకున్నాడు. హల్లెలూయా. తన శరీరమును, తన ఒళ్ళును నల్లగొట్టుకొని ఆయన ఒళ్ళంతా దున్నబడి ఆయన శరీరం అంతా దెబ్బలు తిని యేసుక్రీస్తు కంటే ఎక్కువ కొరడ దెబ్బలు తిన్నప్పుడు ఆయన ఒళ్ళంతా యేసు ముద్రలేనంట. హల్లెలూయా. యేసు ముద్రలు అంటే దేవుని కోసం తిన్న దెబ్బలు. ఎవరి కోసం? ఎవరి కోసం తిన్న దెబ్బలు? ఎవరి కోసం? ప్రార్థనకి వెళ్ళామనుకో, లేకపోతే ప్రార్థన ఏమన్నా ఒక మాట అంటే ఇదో నన్ను శనుక్కోక, నేను మంచోని కాదు, అసలు ముందే నా నీ నోరును కాల్చాల కొరువులు పెట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు నామములో అంతే. దెబ్బలు తినాలి, తన్నులు తినాలి, అవసరమైతే క్రీస్తు కొరకు ప్రాణం పెట్టాలి. ఇందాక ఒక మాట అంటాను, ఆయన ఏమనుకోడు అంటే నేను పట్టించుకోలేదు ఇవన్నీ. దేవునికి ఒక మేలు చేయాలనుకున్నాగా నేను కూడా ప్రాణం పెట్టేవాడిని. రోతమ్మ సాక్ష్యం చెప్పింది కదా, ఆ రోజు ఆయనకు చెప్పలేదు. మేము చెప్పకుండా ఒక 3 వెళ్ళాం పుల్లారెడ్డిపల్లికి. వెళ్ళి అక్కడి నుంచి మాట్లాడి మేము వచ్చాం. వచ్చేటప్పటికి సుందరన్న ఫోన్ చేశాడు, పోలీస్ స్టేషన్ కాడినాం. అప్పటికి ఆయన ఫోన్లో తిడతా ఉన్నాడు, నా ఎరికి లేకుండా ఎవడు పొమ్మన్నాడని. నేను చెప్తున్నాను మీకు. సరే విన్నాను, ఫోన్ కట్ చేశాను. తర్వాత ఇంటికి వచ్చాం. అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన పైన ఉన్నాడు, బాగా తాగి ఉన్నాడు, బాగా పైన ఉన్నాడు. తర్వాత ఏమంటే మాట్లాడి వచ్చాంలే అని కింద చెప్తున్నాం. వాడిని అమ్మ వాడు పాస్టర్ కూడా నాకు తెలియకుండా పోయింది అంటున్నాడు. ఏమన్నాడు? వాడిని అమ్మ వాడెవడు నాకు తెలియకుండా పోవడానికి మా భార్య దగ్గర పర్మిషన్ లేకుండా అన్నాడు. ఇన్న వద్దురండి పోరండి అంటే వాళ్ళని అన్నలు చాలా బాధపడ్డారు. వాళ్ళు నేను బాధపడలేదు అన్నాను. అంటే నన్ను తిట్టిన పర్వాలేదు కానీ నా తల్లి నన్ను ఒక గొప్పని చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని వేల మందికి బాగా స్థితి నా తల్లి నన్ను చేసింది అన్నాడు. అన్నాక విన్నా నేను. సార్కు క్రీస్తురానికి వినపడలేదు, ఇలా అంటున్నాడు ఉన్నీళ్ళు అన్నాను. ఇంకా నన్ను చూసాడు, దిగిరాలేదు పైనుంచి. అలాగే మెట్లు పైన తాపలు పట్టుకొని ఆగిపోయాడు. వాళ్ళమ్మ కింది వానని అంటారు, ఇక రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా సరే నేను అనుకున్న పని ఏం చేశాను? వెనుక తీసానా? ఎక్కడైనా ఆపానా? ఒక మంచి పని. దెబ్బలు తిన్నా పర్వాలా, తన్నించుకున్న పర్వాలా, నిందలు వచ్చిన పర్వాలా, అవమానం వచ్చిన పర్వాలా, ఆ పనిని చేయాలి. చెప్పకూడదాం ఒకసారి.
హల్లెలూయా. అది చేయగలిగాం. చేయకపోతే నాకు నిద్ర లేదు. చివరి రోజు కూడా మాకు సమాధానం లేదు, గొడవే. ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఆమెకు చెప్పలేదు. నేను అటు చెప్పను, అక్కడి మాటలు ఇక్కడ, ఇక్కడి మాటలు అక్కడ చెప్పను. నేను ఒక మంచి పని చేసేవాడు అక్కడ ఇడిచిపెడతాడు అంతే. ఇక్కడ ఇడిచిపెడతాడు, అక్కడి చెప్పుడు మాటలు చెప్పరు, గాయపరచరు. అందుకే జీవితంలో 7 ఏళ్ళు వాళ్ళు దూరంగా ఉన్నారు. తిరిగి వారి కోసం ప్రార్థన చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతం, ఒక సాక్షి బిడ్డకి ఈరోజు ఆ బిడ్డ సాక్ష్యం చెప్తే మన జీవితాలలోనికి ఒక మేలుకొలుపు వచ్చింది. ఏమైతే ఆత్మలు సంపాదించుకోవాలి. హల్లెలూయా. తన్నించుకుంటే ఏమి, తిట్టించుకుంటే ఏమి, కొట్టించుకుంటే ఏమి, ఇంకా నిందలు వస్తే ఏమి, దేవుని రాజ్యానికి 2 ఆత్మలు అప్పగించాలి. అది మన పరుగు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా. దాన్ని కలిగి ఉన్నారా మీరు? ఇక్కడే ఉన్నాడు ప్రభాకర్ ఆయన. ఎందుకంటే ఆలోచనలు అన్నాడు, లేకపోతే దగ్గర కూడా రాలేడు. దైవజనుడు అనే భయం ఉంది ఆయన. ఆలోచనలు అన్నాడు. మొన్న కూడా నేను ఎప్పుడు మా తల్లిదండ్రుల కంటే నువ్వు ఎక్కువ చేసేవాయి. ఆయన మనసు ఎలాంటిదో నాకు తెలుసు, చాలా మంచి మనసు. బాగలేడు కాబట్టి ఆయనను నేను అర్థం చేసుకో. దేవుడు చేశాడు కార్యం. దేవునికి స్తోత్రం. అందుకే మన కొరకు ఏ కిరీటము అమ్మా, ఏ కిరీటం? ఏ కిరీటం? నీతి కిరీటం. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఇది పొందారు. అందుకే చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూద్దాం. 2 కొరింథీ, మీరు జాగ్రత్తగా వినండి. 2 కొరింథీ 11:23 ఎందుకు ఈ పౌలు గురించి చెప్తున్నాను ఈరోజు అంటే, ఆయన ఒళ్ళంతా కూడా క్రీస్తు ముద్రలు అన్నాడు. ఈ క్రీస్తు ముద్రలు ఏంటి మనం చూడాలి. వారు ఏం మాట్లాడుతున్నారంట? దేవుడు నమ్మితే లోకానికి మనం ఎలా కనపడతాం? యేసుక్రీస్తుని కూడా ఏమని పలికారు? ఇతను ఎవరో? ఎరివాడు, దయ్యాలకు అధిపతి అంట, ఈయన రాజు అంట. ఎన్నే కదా ఈదులను కోపం పుట్టించి మరి నిజంగా ఆయన సెలవుకి ఎక్కించింది. హల్లెలూయా. అంటే లోకానికి దేవుని జ్ఞానం ఎలాగుంటుంది? వెరితనమే. ఎరివాళ్ళ కనబడుతూ ఉంటాడు. తిట్టినా తిట్టించుకుంటాడు, తన్నినా తన్నించుకుంటాడు. హల్లెలూయా. ఏం చేసినా చేయించుకుంటాడు. ఎందుకంటే ఎర్రోడు. మన తండ్రి అలా ఉంటాడు. మనమెంత? మీకు గుర్తున్నాయి మాటలు? మీరు లోతుకు వెళ్ళండి. అందుకేమంటున్నాడు? ఎర్రివారి వలె. ఈయన ఒకప్పట్లో ఎవరు? గుర్రం మీద ఉన్నాడు, ఒక సైనికుడిగా ఉన్నాడు. యూదుల యొక్క ఒక నెంబర్షిప్. ఎవరిని చంపాలంటే వాళ్ళు గుర్రాలతో తొక్కించి చంపేవాడు. హల్లెలూయా. స్టెఫెనును చంపినటువంటి మొదటి కదా ఆదిమ సంఘంలో స్టెఫెనును చంపినటువంటి ముద్దాయి మొట్టమొదటి ముద్దాయి ఎవరై అంటే అపొస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టించి నిలబడి మరీ చంపించాడు. హల్లెలూయా. అలాంటి ఆయన హంతకుడు. అలాంటి హంతకుడు ఏమంటున్నాడు ఇప్పుడు? ఎలా కనపడుతున్నాడంట? లోకానికి ఎలా కనపడుతున్నాడంట? చెప్పాలి, ఎలా కనపడుతున్నాడు? హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఒకదానికి 2 మాట్లాడుకునేవారుగాను, 1కి 4 నిందలు వేసుకునేవారుగాను, ఒకదానికి 4 పెంచుకునేవారులాగాను, లేకపోతే ఇతరులను హింసించేవారుగాను, ఇతరులను నిందించేవారుగాను, ఇతరులపైన నెప్పము అంటే నేరము మోపేవారులాగాను మనం ఉండకూడదు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. వచ్చిందా భరిద్దాం, భరించినమా ప్రార్థన చేద్దాం. దేవుడు నీ కుటుంబంలో గొప్ప సమాధానాన్ని ఇస్తాడు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. అందుకే లోకంలో ఎలా కనపడుతున్నాడినా, నేనును మరి ఎక్కువగా. ఎవరంటేనా? మరి ఎక్కువగానా కొంచెంగా? మరి ఎక్కువగా నేను అంటే ఉన్నవారి కంటే కూడా నేను చిన్న పోస్టులైనా అందరికంటే కూడా గొప్ప పేరు, గొప్ప సంఘాలు, గొప్ప ఘనత పొందినవాడు. హల్లెలూయా. మరి ఎక్కువగా మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనం ఎలా చేస్తున్నాం? నెలకు ఒకసారి ప్రార్థన పెట్టించుకుంటాం మన ఇంట్లో, లేక ప్రతిరోజు సాయంకాలం ఉదయం మోకరించి ప్రార్థన చేస్తున్నామా? నీ కోసం, నీ భర్త కోసం, మీ అందరికి, మీ భార్య భర్తలు కలిసి పిల్లల కోసం, కుటుంబం అంతా కలిసి లోకం కోసం, ఇతరుల కోసం చేస్తున్నామా? చెప్పాలి ఒకసారి. నువ్వు సమయం దేనికి గడుపుతున్నావు? సీరియల్కా, టీవీలకా, వ్యవహారానికా, మొబైల్కా? ఇవన్నీ ఉన్నాయి మనలో, ఇవన్నీ ఉన్నాయి మనలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీంటికే సమయాన్ని కేటిస్తున్నాం కానీ ప్రార్థన భారం కలిగి చేయట్లేదు మనం. అందుకే మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఏడిసినట్టే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఏడిసినట్టే. పొద్దున్న లేస్తే బయటికి చెప్పుకున్నట్టే. చాలా జాగ్రత్త కలిగి ఉండండి. మన పోరాటం ఎలాగుండంటే మంచి సైనికులుగా ఉండాలి, పోరాడిన సైనికులుగా ఉండాలి, గెలిసే దేవుని బిడ్డలుగా ఉండాలి, జయము పొంది
కదా, మహిమ కిరీటం పొందుకుంటే బిడ్డలుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, మరి విశేషముగా ఏం పడ్డాడు, ఏం పడాలి, ఏం పడాలి, ప్రయాసపడుతున్నావా? ప్రయాసపడటం అంటే దేనికోసం ప్రయాసపడుతున్నాం? తినడానికి, తాగడానికి, టైం వ్యర్థంగా గడపడానికి, నిద్రపోవడానికి ప్రయాసపడుతున్నాం. కానీ నిద్ర రాలేదని 1000 మందికి చెప్పేస్తాం, నిద్ర మాత్రలు కూడా మింగుతాం, ప్రార్థన చేయం. ఎందుకు నిద్ర రాలే నీకు? నీకు దుష్టుడు పట్టుకున్నాడు, నిద్ర రాలేదని ప్రార్థన చేయి, నిద్ర వచ్చేదాకా చేయి, ఆ తర్వాత నీకు నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. మంచి నిద్ర దేవుడు ఇస్తాడు. ఎందుకో నిద్ర రాలేదని డాక్టర్ చెప్తాం, మన పక్కలోకి చెప్తాం, పొరుగులోకి చెప్తాం, దేవునికి మాత్రం చెప్పం. దేవునికి చెప్పం, ప్రభా ఎందుకు నాకు నిద్ర రాలే, రాత్రి అంతా ఎందుకు నాకు బడలిక, ఎందుకు బలహీనత, ఎందుకు నా స్థితి అని ప్రభువు చెప్పావా? ప్రభు దగ్గర విచారణ చేసావా? పరిగెత్తకుండా పోవడం, డాక్టర్ కాడికి వచ్చాం, ఏడనొచ్చాంది, దేవునికి ఈరోజు చెప్పి కన్నీళ్ళు ప్రార్థన చేసి ఉంటావా? ఉపవాసం ప్రార్థన చేసి ఉంటావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు, ఏం చేశాడంట, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి ఇక్కడ ఉంది మీకు టిస్టు, అనేక పర్యాయములు. ఎక్కడ? ఒకరోజా? చెప్పాలి, ఒకరోజా, 2 రోజులా? ఏమంటున్నాడు? అనేక పర్యాయములు అన్నాడు. అనేక మార్లు జైలుకి వెళ్ళాడంట, చెరసాలకు వెళ్ళాడంట. దేనికోసం? ఈరోజు ఒక దొంగతనమో మోసం చేస్తే జైల్లో పడుతున్నాం మనం. ఆయన ఏమైనా చేశాడా? మన కోసం, దేవుని కోసం అనేక మార్లు. హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యని దానికే మన పైకి వస్తాయి, చెయ్యని నేరాలే మన మీద వేస్తారు. కరోనా వచ్చింది కదా, కరోనాలో అందరు కూడకూడదు, ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు. ఆ కరోనాలో ఏం చేస్తారంటే, రాఘవేంద్ర నగర్ పూర్వంలో నన్ను ప్రార్థనకు పిలిచారు. ప్రార్థనకు సుమారుగా వెళ్ళాం మేము, ఒక 10 మంది దాకా. 10 మంది వెళ్ళి రాఘవేంద్ర నగర్లో ఒక ఇంట్లో ప్రార్థన చేస్తాం. అక్కడ ఒక RSS ఉన్నాడు. ప్రార్థన జరుగుతున్నప్పటికీ వెంకటేశ్వర ఎస్ఐకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే వాళ్ళకి కొంచెం దేవుడు తెలిసి నాకు కూడా ప్రార్థన చేయాలి, వాళ్ళు ఎందుకు దురాత్మ అందుకున్నది. ఇక్కడ వచ్చి పాస్టర్ బొప్పపురం పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చారు, కమాండర్ జీప్ వేసుకొని. హల్లెలూయా. వచ్చారు, ప్రార్థన కూడా అయిపోయింది. ఇంకా అన్నానికి కూర్చోవాలి. ఆ స్థితిలో వచ్చినారు. ఎవరు ప్రార్థన పెట్టిందన్నారు? నేనే సార్. ఏమన్నారు? ఈ వ్యక్తికి బాగాలేదు సార్, ఏదో వచ్చాం, ప్రేయర్ చేస్తాం, వెళ్ళిపోతున్నాను. అవన్నీ కుదరదు, జీప్ ఎక్కన్నాడు. ఎక్కుతాను సార్, నేను తప్పు చేయలేదు, వస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదు వస్తానొద్దు, నువ్వు రా అన్నాడు. నేను బండిలో వస్తా సార్ అన్నాడు. లేదు నా మా దగ్గరే కూర్చోవాలన్నాడు. ఇస్తున్నాను, నేను కుమారన్ సార్. తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఏం తప్పు చేశాను చెప్పండి? ఒక రోగిని బతికించడానికి ప్రార్థన చేశాను. ఆ ప్రార్థనకి వెళితే ఎక్కడ వేశారు? జైల్లో వేశారు. కుమారన్ సార్ నన్ను, కుమారన్ సార్ కాదు నన్నే మెయిన్, నాకు తోడు సార్ కూడా వచ్చి నేను కూడా ఉంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక అనుభూతి అనుకున్నాడు. ఆ పోలీసు వాళ్ళు, కానిస్టేబుల్, మొత్తం SI CI కూడా తెలుసు నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు లేరు చేస్తారు. తర్వాత వీళ్ళందరూ బాధపడుతున్నారు, అన్నం కూడా తినలే. ఒక 20 మంది అన్నం చేసుకున్నాను అలాగే పెట్టారు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉదయం వస్తలేరు వచ్చారు చెప్పి, నేను సార్ వచ్చేసరికి తిరిగి 12-1 గంటకల్లా వీళ్ళు అన్నం తినలే అలాగే ఉన్నారు. ప్రార్థన ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చాము, అన్నం తినండి అని చెప్పాము. తిరిగి వాళ్ళకి చెప్పినట్టు మళ్ళీ పొద్దున పోయాం. మీరు అక్కడే కూర్చోండి అన్నాడు. కూర్చోండి అని చెప్పేసి సార్తో మాట్లాడాను. సార్ మాట్లాడి, ఇంకా ఎప్పటి నుంచి పెట్టారు మిమ్మల్ని అన్నాడు. సార్ రాత్రి తెచ్చారు, రాత్రి టైంకి పంపారు సార్, మళ్ళీ రమ్మన్నాడు. వెళ్ళండి, ఎవరు ఆయన పెట్టింది అసలు సార్? కుమారన్ సార్, నేను వచ్చేసాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే అపోస్తలుడైన పౌలు దేనికోసమైనా అనేక మార్లు చెరసాలకు వెళ్ళాడు, ఇలాంటి మంచి పనుల కోసమే. ఈరోజు మనం ఎలాగున్నాం? క్రీస్తు కోసం ప్రయాసపడుతున్నామా? క్రీస్తుని గురించిన వార్త చెప్తున్నామా? మనం పొందుకున్న మేలుని గురించి ఇతరులకు చెప్తున్నామా? ఇతరుల యొక్క మేలు కలిగి దేవుళ్ళు ఎలా ఉండాలో మనం నేర్పిస్తున్నామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద చూద్దాం. ఎలా తిన్నాడంట? పరిమితంగానా, డబలా, అభిపరిమితముగా దెబ్బలు తిండి. యేసుక్రీస్తు ఎన్ని తిన్నాడు? ఒకటి తక్కువ. యేసుక్రీస్తు ఎన్ని దెబ్బలు తిన్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతకు ఎక్కువ తిన్నాడు, అంతకంటే ఎక్కువ తిన్నాడు కదా. అలా దున్నబడి నీళ్ళు. అందుకేమంటున్నాడు? అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు. ప్రాణాపాయాన్ని కూడా తెగించాడు దేవుడి విషయంలో. ఎలాగుండాలి? పోరాడే సైనికుడు ఎలాగుండాలి?
నిలబడితే ఎదుర్కొండే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడితే కదా బ్యాట్ కొడితే బాల్ను క్యాచ్ పట్టుకోగలిగినటువంటి శక్తి కదా మనలో ఉండాలి. కొట్టడం ఒకటైతే పట్టుకోవడం మరొక శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరాటంలో జయము కలగాలి. ఆ క్యాచ్ పట్టుకోలేదనుకో ఏమైనట్టు మిస్ అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిజంగా అనేక పరిమాణాలు ఏం తిన్నాడినా, దెబ్బలు తిన్నాడు, అవమానం పొందాడు, నిందలు అనుభవించాడు. అంతే. ఇప్పుడు మీకు అర్థమైంది ఆయన ఒళ్ళంతా ఏ ముద్రలు ఉన్నాయి, ఏ ముద్రలు ధరించుకున్నాడు. గలతీలోకి రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట ఇక్కడ ఏం చెప్తా ఉంది? అధికంగా తిన్నాడా? ఒక రెట్టేనా? 2 రెట్లు దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. ఇంకా యూదుల చేత కదా ఎన్ని 1 తక్కువ. 40 దెబ్బలు ఎవరు తిన్నారు అనుకున్నాం? ముందు మనం 1 తక్కువ. యేసు క్రీస్తు అంతటితోనే అయిపోయింది. అపోస్తలుడైన పౌలుకి అంతటితో అయిపోలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కదా 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. చెరసాల, జైలు. ఈరోజు మన జీవితాలలో ఎలా ఉన్నాం, ఏ విధంగా? కింద ఏమంటున్నాడు కదా, ముమ్మారు ఒకసారి రాళ్లతో కూడా కొట్టారు. రాళ్లతో కొట్టాయి నిమిషించి ఈడ్చి బయట వేశారు, ఊరు బయట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనను సరే క్రీస్తు కొరకు అదే ఊర్లోకి వెళ్ళి మళ్ళీ పరిచర్య చేశాడు. చెప్పండి కొడదాం ఒకసారి. మనం ఒకసారి అనుకుంటే నీ ముఖం నేను చూడను, నీ ముఖం నాకు చూపియాకు, నా ముఖం నీకు చూపించద్దు అనేది ఎవరు చెప్పండి? సాతానా దేవుడా? పౌలు గారు అనేక మంది రాళ్ళ దెబ్బలు తిన్నాడు, రాళ్ళతో కొట్టించుకున్నా సరే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ దెబ్బలు తిన్నాడు? అక్కడికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తేనే కదా మరి కార్యం జరిగేది. నేను ఉదాహరణ అందుకే నేను చెప్పాను ప్రభాకర్కి, ఇలా అన్నాడు, అక్కడికి వెళ్తేనే కదా కార్యం జరిగేది. హల్లెలూయా. అక్కడికి పోతేనే కదా దేవుడి మేలు చేసేది. ఎక్కడ దెబ్బలు తిన్నాడో అక్కడికి వెళ్ళాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు కదా, రాళ్ళతో కొట్టబడ్డాడు. ఇంకా కదా ముమ్మారు ఏం పగిలింది? ఆయన ప్రయాణ యాత్రలలో కూడా, సముద్రాల ప్రయాణాలలో కూడా వాడ కూడా పగిలిపోయి బద్దలై సముద్రంలోనే ఒడ్డును నీళ్ళలోని సమయాన్ని గడిపాడు. దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటాం ఈరోజు? ఏం కోరుకుంటాం కదా? గులాబీ పడక కావాలనుకుంటాం, ఏసీ రూమ్ కావాలనుకుంటాం. అపోస్తలుడైన పౌలు ముళ్ళ పడక మీద పడుకున్నాడు. చెప్పకూడదు ఒకసారి. గులాబీ పడక. ఏం కోరుకుంటారు ఈరోజు సేవకులు కావచ్చు కదా, దేవుని ఎరిగిన వారు కావచ్చు? ఎక్కడ మట్టి కాకూడదు, అఫిషియల్గా ఉండాలి, మంచి తిండే తినాలి, మంచి చోటే పండుకోవాలి, ఇలాంటి శ్రమలు నాకొద్దు. ఆయన గులాబీ పూలు యొక్క బెడ్ కోరుకోలేదు, ఆయన ముళ్ళ బెడ్ను కోరుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిన శ్రమే, ఎక్కడికి వెళ్ళిన బాధే, ఎక్కడికి వెళ్ళిన వేదనే, ఎక్కడి చూసిన దెబ్బలే, ఎక్కడ చూసిన చెరసాలే. ఆయన ఒళ్ళంతా కూడా ఏ గాయాలున్నాయి, ఏ ముద్రలున్నాయి? క్రీస్తు యేసు ముద్ర. అందుకే నన్ను ఎక్కువ మీరు బాధ పెట్టద్దు. హల్లెలూయా. ఆల్రెడీ నన్ను హింసించద్దు, నన్ను తప్పుడు బోధకుడిగా మీరు ముద్ర వేయద్దు, నన్ను ఒక యూదుడు యేసుదారిగా నన్ను ముద్ర వేయద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను క్రీస్తు దాసుడిగా నాకు ఆల్రెడీ ముద్రలు పడి ఉన్నాయి. దెబ్బలు తిన్నాను, హింసించబడ్డాను, క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను. హల్లెలూయా. క్రీస్తుతోనే నేను ఉండాలనుకుంటున్నాను. ఈ తీర్మానం మనలోనికి రావాలి. అందుకే అక్కడ నిజంగా ఈ మాటలని చూడండి. ఇంకా మనం చూద్దాం, అపోస్తలుల కార్యములు చూద్దాం త్వరగా. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం. 16:23. అపోస్తలుల గారు తీలేదా? మళ్ళీ కదా, అక్కడ ఎన్ని తిన్నాడు? 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు, రాళ్ళతో కొట్టించుకున్నాడు, హింసించబడ్డాడు. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు పాటు తిన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారు చాలా దెబ్బలు కొట్టి ఏం చేశారు? చెరసాల్లో వేసిన వ్యక్తిని ముద్దు పెట్టుకొని వేస్తారా? ముందే కొట్టి కసి తీర్చుకొని కదా లోపల పిలిచి ఇది చేయొద్దని కొట్టి కదా కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ వేస్తారు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? చెరసాల్లో వేసి భద్రముగా వీళ్ళు వెళ్ళిపోతారో లేక ఆడిట్ చేస్తారో, ఏమైనా మంత్రాలు చేస్తారో, వీళ్ళు దేవుడు ఏమైనా చేస్తారో అని చెప్పేసి వాళ్ళు భద్రముగా కనపట్టి వాళ్ళని
ఆ, ఆ, ఆ. వాళ్ళ కాళ్ళకు బండ కట్టి కదా, కట్టి ఒక రోకల బండ లాంటిది పెట్టి బండేసేసారు. అయితే ఆ, 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 ఖైదీలు కూడా ఇనుస్తున్నారు. అయితే వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళ దృష్టికి ఎన్నోళ్ళే వీళ్ళందరూ ఇంత పగల కొట్టినా, ఇంత ఒళ్ళంతా పగల కొట్టినా సరే, ఇంత తన్నించుకున్నా సరే, వీళ్ళు ఇంత హింసించబడినా సరే, మళ్ళీ ఇంత బంధకాలలో నుంచి ఎవరిని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? అమ్మా, ఎవరిని? మరి దేవుడు కొట్టికుండా తప్పించచ్చు కదా. ఇది మన వ్యర్థమైన పనికిరాని ఆలోచన ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దెబ్బలు తిని వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచారు కాబట్టి ఈరోజు ఆ శ్రమలలో మనం నిలబడాలనుకుంటున్నాం. వాళ్ళు దెబ్బలు తినకపోతే మనం దేవుళ్ళలోనే ఉంటామా? శ్రమలు తెలుసా? హల్లెలూయా. వారిని బంధించారు, బండేస్తారు. వారి కోసం చూస్తుండగా వీళ్ళు ఏం స్టార్ట్ చేస్తారు? పై ఎలా పగిలింది తెలుసా? వారిని కట్టేసి వంగబెట్టి కొడితే ఈపు సితికిపోయిందంట, పిల్లలు పగిలిపోయిందంట, నీసు రక్తం కారుతా ఉంది. అయినా సరే వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? ఎందుకయ్యా నువ్వు ఉంటే మాకెందుకు ఈ బతుకు, నువ్వు ఎందుకంటే ఉంటే ఎందుకు మాకు దెబ్బలు అన్నాడా? చెప్పండి అమ్మా. ఈరోజు మన జీవితంలో ఒక అద్భుతం చేశాడు. రాను రాను ఏమైపోతాం? భక్తి సన్నగించిపోద్ది కదా. మొదటి రోజు ఎలాగొస్తాం? 6 గంటలకు వచ్చింటాం ఇక్కడ చర్చి కాడ. మళ్ళీ వారం 7కు, మళ్ళీ వారం 8, మళ్ళీ వారం 9, మళ్ళీ వారం 10, మళ్ళీ వారం 12కు వస్తాం మందిరంలోకి. ఎందుకు? భక్తి ముదిరినట్ట, భక్తి నేతగా ఉన్నట్ట. రాను రాను ఏమైంది? చెప్పండి అమ్మా. ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు బెండ సెట్ వేసాం, బెండకాయ పుట్టింది, అది రాను రాను ఏమవుద్ది? ముదిరితే ఏం చేయాలి? మీరే చెప్పండి మీ నోట. మీ భక్తి కూడా అంతే. హల్లెలూయా. భక్తి ముదిరితే మొదట ఆసక్తి ఉండదు, మొదట విశ్వాసం ఉండదు. దేవుడు చేసినప్పుడు ఉన్నటువంటి ప్రభా నువ్వు సత్య ఈ మందిరంలోనే చస్తా ప్రభు అంటాం. తీర్మానం. నీకు బాగైందా? అయ్యా వద్దామనుకుంటే అదే వాళ్ళు వచ్చి నువ్వు మటన్ తెచ్చినాం, చేసి పెడతా కూర్చున్నా, చచ్చింటే ఏం చేసి పెడదు? హల్లెలూయా. సాకులు వస్తాయి. అలా నీ భక్తి కూడా దేవుడు ముదిరితే ఏం చేస్తాడు తెలుసా? బెండకాయని బారేసినట్టు బారేస్తాడు. భక్తి ఎప్పటికీ ముదరకూడదు, బెండకాయ ఎప్పటికీ ముదరకూడదు. అది ఉపయోగించబడాలంటే బెండకాయ నేతగానే ఉంటే తింటాడు ఎప్పుడైనా. హల్లెలూయా. నీ భక్తి కూడా నేతగా ఉంటే ఎప్పటికైనా ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వీళ్ళు ఏం చేశారు అమ్మ? ఏం చేశారు? పాటలు ప్రారంభించిందంట. ఎందుకు బ్రో ఇలా కొట్టావు? ఉడుగ్గాంచుకుందాం, ఇది నిన్ను నమ్ముకొని శ్రమలు వచ్చాయి, నిన్ను నమ్ముకొని బాధలు వచ్చాయి, అసలు నువ్వు ఉన్నావా లేవని చేశారా? ప్రార్థన చేసినంతే పౌలు శీలలు. హల్లెలూయా. పాటలు పాడుతూ ప్రారంభిస్తే ఖైదీలు కూడా ఏం చేస్తున్నారంట? చెప్పండి అమ్మా. వింటున్నారంట. నువ్వు చేసే ప్రార్థన నీ భర్త వింటున్నాడా? భర్త చేసే ప్రార్థన భార్య వింటుందా? లేకపోతే భర్త భార్యలు చేసిన ప్రార్థన పిల్లలు వింటున్నారా? సెల్లులు తీసుకుంటున్నారా? సీరియళ్ళు, సినిమాలు. ప్రశ్న నీకు. నువ్వు చేసే ప్రార్థన హల్లెలూయా ఖైదీలు చూస్తున్నారు, వింటున్నారు కదా. ఒక అద్భుతం జరిగింది తెలుసు మనకి స్టోరీ. ఒక ఆశ్చర్యం జరిగింది. చెరసాల పునాదులు కదిలించబడ్డాయి. దేవుడు కదిలించాడు, కూల్చేశాడు. ఏ ఖైదీకి నష్టం జరగకుండా చేశాడు. జైలధికారి వచ్చాడు, తన మనలో ఉన్న కత్తిని తీసుకొని పొడుచుకొని హాని చేసుకోవాలనుకున్నాడు. పౌలు శీలలు ఏమంటున్నా? అయ్యా ఏ హాని? ఏమని పిలుస్తున్నాడు? కొట్టుని ఒళ్ళు పగలగొట్టించాడు కదా. ఒళ్ళు పగలగొట్టించినటువంటి చెరసాల నాయకుని ఏమంటున్నాడు? అయ్యలారా మీరు ఏ అని చేసుకోవద్దు, మేము క్షేమంగా ఉన్నాం. మనం అంటావా కొట్టునోని? నువ్వు కొట్టావు థ్యాంక్స్ అని సెకండ్ ఇస్తావా? నేను ఇస్తున్నాడు, వెల్కమ్ పలుకుతున్నాడు. అయ్యా నువ్వెందుకు హాని చేసుకుంటావు? నువ్వెందుకు నీ ప్రాణం తీసుకుంటావు? మేమందరము కూడా క్షేమంగా ఉన్నాం, ఏ ఖైదీ కూడా నష్టపోలేదు. దేవుడు ప్రభు మా కార్యం చేశాడు. ఎవరైతే కొట్టాడో, ఎవరితో కొట్టించుకున్నారో వారిని అయ్యలారని పిలిచాడు. ఆ రాత్రి ఆ చెరసాల అధిపతి కూడా భయపడి వీళ్ళని తీసుకెళ్ళి కదా వీళ్ళకి ఉడుకు నీళ్ళు కాంచి ఆ పుండ్లను గాయములను కట్టి వాక్యమని ఆ రాత్రే చెప్పాలి. ఆ రాత్రే ఎవరు చెప్పట్లేదు, నోరు ఉన్నాయా? ఆ రాత్రి ఏం చేశారు వాళ్ళు? వాక్యమని ఏం చేశారు అమ్మా? రక్షణ పక్కన పెట్టండి, డైరెక్ట్ మాట్లాడండి. మళ్ళీ రక్షణ ఏంది? చదివేయాలి ఆ మాటలు. ఏం చేశారు? అతని ఇంటి వారు ఏం చేశారు?
అది చెప్పండి. ఏం పొందారు? మన జీవితంలో కార్యం చేస్తే ఏం చేస్తాం? తర్వాత తీసుకుందాంలే బాప్తిసం. ఇంతలేకెందుకులే అంటే ఇంతలేకెందుకులే అంటే ఉంది అన్నే. ఏదో ఉంది నీలో, ఏదో పట్టుకొని ఉంది, దాన్ని ఇడిపించుకోలేని ఉండవు. నువ్వు తీసుకుంటూ ఇడిపించుకుంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది కాదు జీవితం. దేవుని మహిమను చూశాడు, దైవజనులు కొట్టాడు, తిరిగి దేవుడు చేసిన మహిమను బట్టి వాక్యం విని రాత్రే బాప్తిసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు తీసుకున్నది అమ్మా? ఎవరు తీసుకున్నది? చెరసాల నాయకుడు తీసుకున్నాడు బాప్తిసం. బైబిల్లో ఉంది, అక్కడే తీసుకున్నాడా? ఆటంకం చేశాడా? ఒక ఖైదీ చనిపోయినా, అక్కడ ఖైదీలు చనిపోయినా ఇతని పరిస్థితి ఏమో? ఇతను కూడా చంపేద్దరు. ఎవరిని? అందుకే కదా చంపాలనుకున్నాడు కత్తి తీసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమును వింటున్నటువంటి మీరు, దేవుడు మీ పట్ల కార్యం చేస్తే దేవునికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా టైం అయింది. ఎఫెసీ 3:1 ఈ హేతు చేత అన్య జనులైన నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీ కదా. ఇక్కడ కూడా ఏమైనాడు? ఎవరి కోసం ఖైదీ అయ్యాడు? ఎవరి నిమిత్తము? మనందరి కోసము. క్రీస్తుని ఎరగక ముందు మనం అన్ని జనులమే. బాప్తిజం తీసుకోకపోతే మనం అన్యులమే. బాప్తిజం తీసుకోలేదనుకో ఈరోజు నువ్వు అన్యుడివే, క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు అన్నా, నీ మెడలో పట్టం కట్టుకున్నా, నీ మెడలో పెద్ద సిలువ వేసుకున్నా సరే నువ్వు అన్యుడివే బాప్తిజం తీసుకోకపోతే. పౌలు అదే కదా కలిగి ఉండేది. పౌలు చెప్పేది అదే కదా. ఆయన మనందరి కోసం, పౌలు కూడా మార్పు లేని అన్ని జనులందరి కోసం ఆయన ఏమయ్యాడంట? యేసుక్రీస్తునందు ఖైదీ అయ్యాడంట. చెప్పండి కొడతాం ఒకసారి, హల్లెలూయా. ఖైదీ అయ్యాడంట. మీ మేలు కోసం, మీ బాగు కోసం, మీ క్షేమం కోసం కన్నీళ్ళు ఇడిచి ప్రార్థన చేసి అక్కడ తండ్రులు తిని సరే మీ మేలే కోరాడు పౌలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీ భారము, మీ బాధ్యతల గురించి ప్రార్థన చేస్తూ వచ్చాడు. దైవజనులు అంటే ప్రార్థన ఆశామాస్య ఉండదు. ఆ ప్రార్థనను బట్టి మనం నడుచుకుంటే మన కుటుంబాలు కూడా అలా దీవించబడతాయి. అందుకే ఇంకా ఏమంటున్నాడు? నేను ఎట్లనగా అదే ఏ మర్మము? క్రీస్తు మర్మం. అంతవరకు ఎప్పుడు యూదుడుగా ఉన్నప్పుడు, మెంబర్షిప్గా ఉన్నప్పుడు ఈ మర్మం బయలుపరచబడలే. యేసు దేవుడని ఆయన హింసించింది ఎవరంటే యేసు క్రీస్తుని అంగీకరించిన వారినే, యేసు నామములో ప్రార్థన చేసిన వారినే. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మీరు ప్రార్థన చేస్తున్నారు. యేసు దేవుడు కాదు, ప్రవక్త. ఆయనకు ఎందుకు మీరు ప్రార్థన చేస్తున్నారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ప్రత్యక్షము దర్శనం కాక మునుపు ఆయన హింసించేవాడు, హింసకుడు, హానికరుడు, దూషకుడు. తర్వాత ప్రార్థన ద్వారా ఏం ప్రత్యక్షమైంది? ఆయనకి ఏం తేట తెలియనిమైంది? చూడుగా, క్రీస్తు మర్మము దేవుని దర్శనం వలన. మునుపు అంటే ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు సంశయంగా దానిని దాచిపెడితిని. నాకు దేనిని బట్టి? క్రీస్తు మర్మము తెలుసుకుంటే ఏమొస్తుంది మనకి? జ్ఞానం. ఏం చేయాలో చేస్తాం, ఏది చేయకూడదో అది చేయం. ఆ మాటలే జ్ఞానం, ఆయన మాటే శక్తి. అది మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఇంకా కింద చదువుకోండి. ఎందుకంటే పౌలు గారికి ఈ మర్మము బయలుపరచబడిన తర్వాత ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ మర్మంగా ఉన్నప్పుడు ఆయన అందరిని హింసించాడు, చంపాడు. తర్వాత ఈయన పలుమార్లు జైలుకి వెళ్ళాడు, పలు దెబ్బలు తిన్నాడు. నిజంగా ఆయన మనందరి కోసమై క్రీస్తు యేసుని చెరసాల జైలు ఖైదీగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ మాటలు వింటే అసలు ఈరోజు ఈ వాక్యం మీ జీవితాలు కట్టబడతాయి. మీరు క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. క్రీస్తుతో ఎలా ఉంటే మీరు జీవితాలు స్థిరపరచబడతాయి. అక్కడ ఇంకొక మాట చూడండి, అపొస్తలుల కార్యాలు చూద్దాం. నేను కొన్ని షార్ట్గా చెప్తున్నాను, టైం లేదు కాబట్టి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం కూడా. ఈదులు వచ్చి జన సమూహములను ఏం చేశారు? ఇక్కడ కూడా
ఏం చేస్తారు వీళ్ళందరూ మనసులో పెట్టుకొని? పౌలు మీద ఏం వేశారు? పౌలు ఏమైనా కొట్టడానికి వెళ్ళాడా? హింసించడానికి వెళ్ళాడా? రక్షణను వచ్చినటువంటి స్వార్థ అందించడానికి పోయాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళందరూ సమాజంగా కూడా ఆయన పైన ఏం వేశారు? ఒక్కసారి కాదు, యేసుక్రీస్తు కంటే ఎక్కువ దెబ్బలు తిన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఛాలెంజ్ చేసి చెప్పాడు, మీరు నన్ను పోలి జీవించండి అని చెప్పాడు. ఇక కింద ఏమంటున్నాడు? ఏం చేశారంట? వీళ్ళందరూ కొట్టి ఏం చేశారంట? కుక్క చచ్చిపోతే ఏం చేస్తాం? కాలికి తాడు కడతాం, తాడు దారం కట్టి ఈడ్చి ఊరు అక్కడ బయట వేసి వస్తాం. పౌలును శీలను కూడా కొట్టి కాళ్ళ కట్టి ఊరు బయట వేసి వచ్చారంట. ఎక్కడ వేసేసారు? ఇటు చచ్చిపోయిండని. ఏమనుకున్నారు? అంత దెబ్బలు కొట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా నేరం చేశాడా? చేయలేదు. ఎవరి కోసం? దేవుని రాజ్యాప్తి నిమిత్తమై. దేవుని స్తోత్రం. క్రీస్తు కొరకు ప్రయాస. హల్లెలూయా. మనందరి రక్షణ కొరకు ప్రయాస. ఆయన కోసం కాదు. ఆయనకి ఏం లేదు, సమస్తం పెంటగా ఎంచుకున్నాడు అంతే. దేన్ని లెక్క పెట్టలేదు ఆయన. బ్రతికితే క్రీస్తు కొరకే, సావు అయితే లాభంగా ఎంచుకున్నవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కింద చూద్దాం. మళ్ళీ ఎక్కడికి పోయారు? ఎక్కడ కొట్టించుకున్నారో, ఎక్కడ తన్నలు తిన్నారో, ఎక్కడ ఈడిచి చచ్చిపోయిన బయట వేశారో, మళ్ళీ బర్నబాతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? అదే ఊరికి వెళ్ళి మళ్ళీ సువార్త చేస్తున్నారు. చెప్పకూడదు ఒకసారి, హల్లెలూయా. అదే ఊరిలో ఈరోజు దేనికి భయపడుతున్నాం? ప్రతి సంఘం అంతే. బాగా కాకముందు ఏం చేస్తారు? బాబా ప్రసన్న పాస్టర్ దగ్గరికి వెళ్తే బాగైంది. బాగైన తర్వాత ఆ పాస్టర్ ఏం చేస్తాడు? మా పాస్టర్ అయ్యా వద్దంటండి అయ్యా వారం అంటే ముందు ప్రార్థన చేయొచ్చుగా. ముందు నేను స్వస్థత గురించి దేవుడిని అడగచ్చు కదా. అన్నీ బాగైన తర్వాత ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మీరు భయపడుతున్నారు. దేవునికి భయపడండి. అపొస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు ఇక్కడ. కొట్టిన వారికి కాదు, హింసించిన వారి కోసం కాదు, క్రీస్తు కొరకు బ్రతకండి, క్రీస్తు కోసం ప్రయాణపడండి. దేవుని వైపు చూడండి. మీరు ఎక్కడ మహిమ ఉందో ఆ మహిమ వైపు చూడండి. హల్లెలూయా. ఎక్కడ నీకు మేలు కలిగిందో ఆ మేలు సత్యంత కృతజ్ఞులమై ఉండాలి మనం. ఇంకా కింద చూడు. విశ్వాసం ఎలా ఉండాలి? నిలకడగా ఉండవలనని. ఏం శ్రమలంట? కొన్ని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుడి శ్రమలు అనుభవిస్తే ఏముందంటే మనకి దేవుడి రాజ్యం ఉంది. హల్లెలూయా. దేవుడి రాజ్యములో ప్రవేశింపవలనని వారిని బలపరిచాడంట. దేవుని స్తోత్రం. ఏ రాజ్యం చెప్పండి? ఏ రాజ్యం ఉంది మనకు శ్రమలు పడితే? దేవుని రాజ్యం. అక్కడ శ్రమలు ఉండవు. ఆకొక్క మానేయమంటే అయ్యా ఇదొక్కటి మాని లేకుందంట. ఏదంట? ఆకు ఒక్క ఇదొక్కటి మాని లేకుందంట. అదొక్కటే కదా నేను పట్టుకునింది. దానిలో నుంచి దేవుడు బయటికి రమ్మనింది. ఇదొక్కటి మాని లేకుండాదంట. రేపు అగ్గిలో వేసి ఏం చేయడు అనుకో, ఇదొక్కటి తీసేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంచితే ఏమైపోతాం? మాడిపోతాం. అందుకే దానికోసమే భయపడారు. కొట్టించుకుని అక్కడే ప్రార్థన చేశారు. ఇతరుల రక్షణ కోసం ప్రార్థన చేశారు. సేవకుల బలం కోసం ప్రార్థన చేశారు. ఇతరులను బలపరిచారు. దెబ్బలు తిన్నా సరే కప్పుకున్నారు ఒళ్ళును. అందుకే సట్టిప్పి చూస్తే ఒళ్ళంతా ఏమున్నాయి? యేసుక్రీస్తు ముద్రలే. హల్లెలూయా. ఎక్కడ చూసిన యేసుక్రీస్తు ముద్రలే, ఒళ్ళంతా దెబ్బలే, ఒళ్ళంతా గాయాలే. అందుకే నువ్వు నేను క్రీస్తు కొరకు శ్రమపడిన ఆయన కోసం మనం ప్రయాసపడాలి, కానీ దేనికోసమో ప్రయాస పడకూడదు. చూడండి, త్వరలో అయిపోయింది. గలతీలకు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, గలతీ 6:1 సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను 6:1 కదా, 6:1 వచ్చిన చిక్కుకొని ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు, ఎవరైనా మీలో సిక్కులో ఉంటే, ఎవరైనా ఇరుకులో ఉంటే, ఎవరైనా ఇబ్బందిలో ఉంటే, ఎవరైనా కష్టంలో ఉంటే, ఆత్మ సంబంధాలు అందరూ కూడితే ఏమవుద్ది? బద్దలు అవుద్ది. సరసలు ఏమైపోయింది? ఇద్దరు ఎక్కడ ఉండేది, పాటలు పాడారు, ప్రార్థన చేశారు, ఏమైంది? కుప్ప కూలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమోనని చూచుకొనుచు. ఏ మనసు అమ్మ? ఏ మనసు? ఏ మనసు? ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కట్టేది కాదు సాత్వికమైన మనసు అంటే. కొట్టేవాడేమో ఫస్ట్ ఒక దెబ్బ కొట్టాడు, మళ్ళీ కొట్టేవాడు 2 దెబ్బలు కొట్టాడు అనుకో, అదే మనసు? ప్రతీకారం తీర్చుకోవడం తప్ప సాత్వికమైన మనసు కాదు. అందుకే మనలో ఏ మనసు ఉండాలి అమ్మ? ఏ మనసు ఉండాలి? ఏ మనసు ఉండాలి? సాత్వికమైన మనసు ఎవరికి ఉంది? మనకంటే ముందు ఎవరికి ఉంది? యేసుక్రీస్తుకు ఉంది. యేసుక్రీస్తు తర్వాత ఎవరికి ఉంది? అపోస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. ఆయన సాధనమైన మనసు కలిగాడు, సాత్వికమైన మనసు కలిగాడు. మనలో ఆ నడవడిక నడుచు. ఇంకా కింద ఏమంటున్నాడు? అటువాడిని మంచి దారికి ఏం చేయాలి? ఏం చేయాలి? ఒకరి భారంలో వాడు ఎవడో పడ్డాడు మంచంలోనో కిందనో, వాడిని సావాడు వస్తాడు, మనకెందుకని పోమని ఇక్కడ పొమ్మన్నాడా? ముఖం తిప్పుకొని వెళ్ళిపోన్నాడా? ఏం చెప్పాడు? ఒకని భారములు ఒకడు మోయాలి. అయ్యో నీకు ఎందుకు వచ్చింది పరిస్థితి? నీకోసం ప్రార్థన చేస్తాను, నీ పేరు చెప్పు, నీకోసం ఉపవాసం ఉంటా, దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ భారంలో నేను కూడా పాలిపొస్తున్నాయి. ఎందుకంటే మన భారం అందరిలో దేవుడు పాలి పంచుకున్నాడు మన పాపాలలో. హల్లెలూయా, హల్లెలూయా. అందు నిమిత్తమై ఒకరి నిమిత్తం ఒకరు ఎలా ఉండాలి? భరించుచు క్రీస్తు నియమమును ఎలా నెరవేర్చాలంట? ఏ నియమాన్ని? ఏ నియమాన్ని? క్రీస్తు నియమాన్ని. ఎలా? పూర్తిగా సగం సగం కాదు. ఇది అప్పుడు పోతాను నేను చర్చికి, అప్పుడు పోతానయ్యా పెళ్ళి కాకముందు, పెళ్ళి కావాలని పెళ్ళి అయింది, మా భర్త పోనీలే, సింపుల్లా అంతే. అప్పుడు పోతున్నారంట, ఇప్పుడు బరువు అయిందంట. ఇలా ఎప్పుడైనా తిన్నావా మనం దెబ్బలు? దేవుని గురించి ఎక్కడైనా అనిపించుకున్నావా? మనుషులను కదా లెక్క పెట్టాల్సింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి లోబడాలి. 14వ వచనం, చివరి మాట, 14వ వచనం. అయితే మన ప్రభువైన కదా, అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు మనకంటే ముందు ఏమెక్కాడు? సెలవెక్కాడు. నేరములు భారములు అన్నీ మోసుకొని మోపి ఆయన మీద నేరస్తునిగా నేరం మోపి సిలువకి ఎక్కించాడంట మనకంటే ముందు. మరి ఆయన పిల్లలుగా మనం ఏం చేస్తున్నాం? ఖచ్చితంగా ఆదివారం అన్న టైంకి చర్చకు వస్తున్నామా? వచ్చిన మనం ఏదైనా చేయగలుగుతున్నామా? హల్లెలూయా. అసలు మన పాత్ర ఏంది? వచ్చాం, ప్రార్థన చేసుకుని తిన్నాం, వెళ్ళిపోయాం. బాధ్యత లేని పనులు మనం చేయకూడదు, బాధ్యత కలిగిన పనులు చేయాలి మనం. దేవునికి స్తోత్రం. ప్రతిఫలం మనం పొందుకుంటాం యేసు నామములో. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? సిలువ యందు తప్ప కదా నాకు దూరం అవును గాక. నేను కూడా యేసుని చూశాను, దెబ్బలు తిన్నాను, ఆయన కంటే ఎక్కువ తిన్నాను. మరి ఏదైనా తప్పించుకోవాలని అతిశయం వస్తే అది నా నుంచి దూరం అయిపోవును గాక అంటున్నాడు. అదే ఏమనంటే యేసుక్రీస్తే నా అతిశయము, నా భారము, నా నిత్యజీవం ఆయనే. ఆయన తప్ప ఈ లోకంలో ఏదైనా ఉంటే అది దూరం అయిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ శ్రమ నుంచి ఎప్పుడు బయటపడాలి కదా? కదా నాకు ఈ బాగా అయిందనుకో, మళ్ళీ ఏదైనా చేయాలి, ఇంకొక పని గొప్పది, దేవునికి దూరమై. ఇలాంటి వ్యర్థమైన తలంపులు మనలో ఉన్నాయి, ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు మనలో ఉన్నాయి. ఏదైనా ప్రభా నాకు మేలు జరిగితే చచ్చినంత వరకు నీతో ఉంటా, నీకు రుణపడి ఉంటా, నీ నామోనే స్మరిస్తా, నీ దగ్గరగా వస్తా, ప్రతి వారం నీ సన్నిధిలో ఉంటామని అనుకుంటామా? పరిస్థితులు మారినప్పుడు అనుకుంటాం. పరిస్థితులు మారిపోయిన తర్వాత పోవచ్చులే, ఏమో 6 వారం పోవాలన్నా, ఇంట్లో లేడు దేవుడు. మంచంలో పడినప్పుడు లేడా దేవుడు ఇంట్లో? అప్పుడు ఉండాలని ప్రార్థన చేసుకోకూడదు? ఇంట్లో లేడా దేవుడని చేయం. ప్రాణం అంటే భయం. ఈ ప్రాణం రేపు సచ్చిందనుకో, అగ్గిలో పడితే ఇంకా భయం. హల్లెలూయా. దాని నుంచి విడిపించబడాలంటేనే నిజంగా సిలువ వైపు చూడు, నువ్వు సాగిపో, నువ్వు ధన్యురాలవుతావు, ధన్యుడవుతావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. అర్థమైంది కదా? యేసుక్రీస్తు ముద్రలు ఎలా ఉన్నాయో, ఇక బాధపడ్డాడుగా బాధ పెట్టదు యేసుక్రీస్తుని కూడా. మనందరం కూడా ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం.